What is HMPV? HMPV అంటే ఏంటి? Is HMPV similar to COVID? HMPV COVID ఒకటేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ HMPV వైరస్ వల్ల లాక్డౌన్ ఉంటుందా? మనం ఈ వీడియోలో ఈ మూడు అంశాలు చాలా క్లియర్గా లేకుండా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. సో టాపిక్లోకి వెళ్ళిపోతాం. HMPV అంటే ఏంటి? HMPV ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ న్యూమో వైరస్. అక్కడ పీ సైలెంట్, అంతకుమించి ఏం లేదు. సో HMPV ఈ సిమిలర్ టు కోవిడా ఆర్ HMPVకి కోవిడ్కి ఏమైనా సంబంధం ఉందా? కోవిడ్ తమ్ముడా, అక్క, చెల్ల, బామర్ద అంటే దీనికి దానికి ఒకటే ఒక సంబంధం ఏంటంటే రెండు వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి రెండింటికి ప్రథమంగా ఇంపాక్ట్ అయ్యింది రెస్పిరేటరీ సిస్టమ్, అంటే మన ఊపిరితిత్తులు. అంతకు మించి ఎటువంటి సిమిలారిటీస్ కానీ ఏమీ లేవు. సో మరి ఎందుకురా జనాలను అలా సావగొడుతున్నారు న్యూస్ మీడియాలో కానీ అదర్ మీడియా ఛానల్స్లో కానీ అంటే అది ఇట్స్ జస్ట్ ఏ పొలిటికల్ గిమిక్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏ న్యూస్ ఈజ్ ఆల్వేస్ రీప్లేస్డ్ బై ఏ న్యూస్. సో నేను ఆ పొలిటికల్ సైన్స్ గురించి ఎక్కువ డిబేట్ చేయను, కానీ జస్ట్ టు డిస్ట్రాక్ట్ ఫ్యూ థింగ్స్ దీన్ని హైలైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నేను ఈ వీడియో చేయడానికి కారణం జస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి తప్ప మిస్లీడ్ అవ్వకూడదు న్యూస్ అనేది, ఎస్పెషల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ ప్యానిక్ అయ్యి ఇంకా HMPV అనేది పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద సీరియస్ థింగ్ కాదు. బట్ ఈ ప్యానిక్ ఎలా ఉందంటే అంటే సో కాల్డ్ న్యూస్ వల్ల, సో కాల్డ్ అదర్ ఛానల్స్ వల్ల, సో కాల్డ్ అదర్ మీడియాస్ వల్ల ఇది చాలా భయంకరమైన వైరస్. దీనివల్ల చాలా ఏమంటారు మార్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది, లాక్డౌన్లు వస్తున్నాయి, ఇంకా పిల్లలు చనిపోతారు, మోర్ దెన్ 60-65+ ఉన్న వాళ్ళు చనిపోతారు అని చెప్పి చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. జస్ట్ దాన్ని క్లియర్ చేయడం కోసం షార్ట్ అండ్ స్వీట్గా వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉండడం కోసం వీడియో చేస్తున్నారు. కోవిడ్కి దీనికి సంబంధం లేదు. అఫ్కోర్స్ ఈ రెండు ఒక వేరియంట్ కింద ఒక వచ్చే సెగ్మెంట్లో వచ్చే వైరసెస్సే. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏ వైరస్కి 100% క్యూర్ ఉండదు. మీకు సింపుల్ లాజిక్లో చెప్పాలంటే మనం చిన్నప్పుడు నేర్చుకునే సైన్సే మనం మర్చిపోతాం. వైరస్ ఇప్పుడు కోల్డ్ అనేది కూడా వైరస్సే, దానికి 100% క్యూర్ ఉండదు. అందుకే మనకు ఒకసారి కోల్డ్ వచ్చినా ఒక 10 ఏళ్ళు పోయికైనా 20 ఏళ్ళు పోయికైనా మళ్ళీ వస్తుంది అదే వైరస్. వేరే అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా 100% క్యూర్ ఉంటుంది, కానీ వైరస్ అనే దానికి క్యూర్ ఉండదు. సో ఏమైనా క్యూర్ ఉంది అంటే వ్యాక్సిన్స్ రూపంలో ఉంటుంది, అది కూడా మనం నమ్మకం పెట్టుకోలేం. ఇప్పుడు కోవిడ్ ఒకసారి వచ్చి వ్యాక్సిన్ వేసుకున్నాక మళ్ళీ వచ్చిందా అంతేగాని ప్రతి వైరస్కి మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుందని లేదు. కోవిడ్ అనేది డిఫరెంట్. కోవిడ్కి దీనికి సిమిలారిటీ నేను ఇందాక చెప్పినట్టు రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేయడం వల్ల అక్కడ వచ్చే కామన్ సిమ్టమ్స్ కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్, కొంచెం ఫీవరు, కొంచెం ఏమంటారు అలసటగా ఫీల్ అయ్యే బిహేవియర్ కాదు డిజీనెస్ అంటారు కదా, అది అంతకుమించి ఏం లేదు. బట్ కోవిడ్లో బ్లడ్ సెల్స్ క్లాట్ అయిపోవడం, మల్టీ ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడం, ఇంకా చాలా ఎక్కువ మార్టాలిటీ రేట్, డెత్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఓన్లీ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. దానివల్ల కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్, కొంచెం జ్వరం, ఇది మోస్ట్లీ 2 రోజుల నుంచి 5 రోజులు వెళ్ళిపోతుంది. మీరు ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఇదేం ఫస్ట్ కేసు కాదు, ఫస్ట్ టైం ఐడెంటిఫై అయింది కాదు కోవిడ్ లాగా. కోవిడ్ 2019లోనే బయటకు వచ్చింది, పుట్టింది. ఇది 2001లోనే నెదర్లాండ్స్ అనే కంట్రీలో వచ్చింది. ఇది దాని తర్వాత చాలా దేశాల్లో వచ్చింది, ఇండియాలో కూడా ఇంతకుముందు వచ్చింది. ఇది కేవలం చెప్పాను కదా పొలిటికల్ గిమిక్స్ డిస్ట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తున్నారు. చైనాలో లాక్డౌన్ వచ్చింది, చైనాలో చాలామంది చనిపోతారు, అదంతా ట్రాష్. చైనాలో ఎటువంటి లాక్డౌన్ లేదు. ఇది ఒక ఫ్లూ, ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి, ఇది ఒక ఫ్లూ. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎస్పెషల్లీ లెస్ దెన్ 1 ఇయర్ 2 నెలల నుంచి 12 నెలల మధ్యలో ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఫుల్గా డెవలప్ అవ్వదు. ఆర్గాన్స్ ఉంటాయి బట్ మెచ్యూర్ అవ్వు. సో లెస్ దెన్ 1 ఇయర్ వాళ్ళకి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే 65 ఇయర్స్ కంటే ప్లస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి రెస్పిరేటరీ సిస్టమ్ వీక్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎర్రర్ ప్రోన్ అన్నమాట. సో త్వరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇది ఎక్కువ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే ఏ వైరస్ అయినా ఒకలాగే ఇన్ఫెక్ట్ అవుతుంది. గాలి ద్వారా కానీ, ఏదైనా ఏమంటారు రన్నింగ్ నోస్ ద్వారా కానీ, ఆర్ ఏదైనా కంటామినేటెడ్ వస్తువుని ఏదైనా పట్టుకుంటే దాని ద్వారా అలాగే వస్తుంది. సో ఇక్కడ మనం ప్యానిక్ అయ్యి తప్పు చేస్తున్న పని అండ్ మెడికల్ సిస్టమ్, మెడికల్ మాఫియా చేస్తున్న గిమ్మిక్ ఏంటో మీకు క్లియర్గా చెప్తా చూడండి. దీనివల్ల ప్రాణ నష్టం చాలా తక్కువ, ఎక్కువ మంది చచ్చిపోయేది ఇలాంటి వైరస్ వల్ల కాదు. ప్యానిక్ అయిపోయి ఎక్కువ జబ్బులు తెచ్చుకొని, గుండె నొప్పులు, ఏవో నొప్పులు తెచ్చుకొని యాంగ్జైటీకి గురై అలా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి సస్తున్నారు తప్ప యాక్చువల్ వైరస్ వల్ల
ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. అలాంటిది ఇటువంటి వైరస్ వల్ల అస్సలు ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, డెత్ రేట్ చాలా తక్కువ. కానీ ఇలాంటి న్యూస్ వినగానే మన సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన పిల్లలకి చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఏదో వచ్చినా ఇంక హెచ్ఎంపీవీ అని ఫిక్స్ అయిపోతాం. సో ఈ హెచ్ఎంపీవీ న్యూస్ వినకముందు వరకు మన పిల్లలకో ఎవరికో +5 years ఉన్న వాళ్ళకి ఏదైనా జలుబో జ్వరమో ఏదో వస్తే మనం న్యాచురల్ వేలో తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం, వెంటనే హాస్పిటల్ పరిగెట్టాం. ఎప్పుడైతే హెచ్ఎంపీవీ వచ్చిందో వెంటనే వెళ్ళి టెస్టులకు వెళ్ళిపోతాం. సో బేసిక్గా అక్కడ ఏమవుతుందంటే ఆ గుంపులో ఎవరికో ఒకరికి ఉంటుంది హెచ్ఎంపీవీ వైరస్. బేసిక్గా ఇది వింటర్లో వస్తుంది, వింటర్ ఎండింగ్లో వస్తే ఇది క్వైట్ కామన్. కావాలని చెప్పి ఈ న్యూస్ని హైలైట్ చేస్తున్నారు. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, కోవిడ్కి దీనికి నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. బట్ మీ పిల్లల్ని ఇంకొంచెం సేఫ్గా ఉంచుకోవాలంటే ఈ వింటర్ సీజన్, ఎస్పెషల్లీ వింటర్ ఎండింగ్ సీజన్, ఫ్లూస్ ఎక్కువ ఉంటే త్వరగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో జలుబు, జ్వరం, దగ్గు వస్తే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్లు, టెస్టులు చేస్తే అక్కడ ఎవరికో ఒకరు ఉన్న ద్వారా స్ప్రెడ్ అవుతుంది. హెచ్ఎంపీవీ అవసరం లేదు, ఏదో వైరల్ అటాక్ వస్తుంది. సో దయచేసి మీరు ప్యానిక్ అవ్వకుండా న్యాచురల్ వేలో డీల్ చేయడానికి ట్రై చేయండి. అంతకుమించి ఏం లేదు. ముంబైలో ఒక కేసు వచ్చింది, బెంగళూరులో కేసు వచ్చిందంటే ఇంతకుముందు కూడా వస్తుంది. జస్ట్ కొన్ని ఇంకా చెప్పాలంటే ఇండియా అండ్ చైనా మధ్యన జరుగుతున్న కొన్ని పొలిటికల్ గిమ్మిక్స్ వల్ల ఇది హైలైట్ చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. అక్కడ లాక్డౌన్ లేదు, ఇక్కడ లాక్డౌన్ రాదు. లాక్డౌన్ వస్తే చాలామంది లూడో ప్లేయర్స్ అనుకుంటారు లాక్డౌన్ రావాలని. లాక్డౌన్ వస్తే అది చాలా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. మనం ఆల్రెడీ చాలా కష్టపడి తేరుకొని ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి 99.99% ఈ వైరస్ అనే కాదు, ఏ వైరస్ వచ్చినా లాక్డౌన్ ఇంక ఉండదు. అండ్ ఇది లాక్డౌన్ క్రియేట్ చేసేంత వైరస్ కూడా కాదు. ఇది నథింగ్ బట్ ఫ్లూ, కోల్డ్, కాఫ్, రన్నింగ్ నోస్ ఉంటుంది. మ్యాక్స్ 1 weekలో తగ్గిపోతుంది. ఒకవేళ 1 weekలో తగ్గకపోతే మ్యాక్స్ డ్యూరేషన్ 10 రోజులు ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలకి మరీ దారుణంగా రెస్పిరేటరీ సిస్టమ్ది గట్టిగా ఎఫెక్ట్ అయితే మీకు అర్థమైపోతుంది, వాళ్ళకి బ్రీతింగ్ అందదు. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి తప్ప నార్మల్ జలుబు, జ్వరానికి హెచ్ఎంపీవీ వచ్చిందని చెప్పి మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి కొత్త వైరస్లు తెచ్చుకోకండి. సో నా ఈ వీడియో ప్రథమ ఉద్దేశం ఏంటంటే, బేసిక్గా సొసైటీలో ఎలా ఉందంటే నిజం కంటే భయం గొప్పదైపోయింది. సో నిజాన్ని నమ్మండి, భయాన్ని పక్కన పెట్టండి. భయాన్ని క్యాష్ చేయడం కోసం మెడికల్ సిస్టమ్ వాళ్ళు, ఇదంతా మెడికల్ మాఫియా. ఈ న్యూస్ ప్యానిక్ అవ్వడం వల్ల ఎంతమంది టెస్టులు చేయించుకొని ఉంటారు చూడండి భయపడి. అదంతా ఎవరికి వెళ్తుంది? ఎంతమంది ప్యానిక్ అయ్యి హాస్పిటల్కి వస్తారు? సో కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇది ఎటువంటి కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ కాదు, వైరస్ కాదు ఇన్ ద సెన్స్ కోవిడ్ రిలేటెడ్ అస్సలు కాదు. మార్టాలిటీ రేట్ చాలా తక్కువ. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి. సో మీరు న్యాచురల్ వేలోనే ట్రీట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ 1.5 month పిల్లల్ని బయటికి తీసుకెళ్లకుండా ఉంటే అవాయిడ్ చేస్తే కొంచెం తగ్గుద్ది, అంతకు మించి ఏమీ లేదు. సో హెచ్ఎంపీవీ గురించి ఇంకా షార్ట్గా చెప్పాలి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్లూ. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నదనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు ఇచ్చే షేర్ బట్టే మన వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.